హాయ్ మచస్, నా పేరు శ్రావణ్ రెడ్డి. ఇది నా సెకండ్ ట్రావెల్ వ్లాగ్. సో వ్లాగ్ అంటే మామూలు వ్లాగర్స్ లాగా నేను అంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. జస్ట్ నేను ఆ ప్లేస్ని ఎలా వైబ్ అయ్యానని ఉంటుంది. సో మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే నేను వెళ్తుంది వచ్చి రామేశ్వరం నుంచి నెక్స్ట్ కన్యాకుమారి వెళ్ళాలా. సో రైట్ నో ఇప్పుడు చెన్నైలో ఉన్నా. సో అసలు ఏం జరిగిందంటే నాకు చిత్తూరు నుంచి డైరెక్ట్ ట్రైన్ ఉండింది. అదే ఆ టికెట్స్ దొరకపోవడం వల్ల నేను చిత్తూరు నుంచి తిరుపతి నుంచి ఇప్పుడు చెన్నై నుంచి ఇంకా రామేశ్వరం వెళ్ళాలా. మచాస్, గుడ్ మార్నింగ్. సో టైం వచ్చి 6:20 అయింది. ఇక ఒక 10-20 మినిట్స్లో మండపం రైల్వే స్టేషన్ దగ్గర దిగేస్తాను. మ్యాటర్ ఏంటంటే మనకి పంబన్ బ్రిడ్జ్ రిపేర్ అవడం వల్ల ట్రైన్ రామేశ్వరం వెళ్ళట్లేదు కాబట్టి ఇక్కడ దిగేసి ఇక్కడి నుంచి ఇంకా బై బస్సు రామేశ్వరం వెళ్తా. సో మొత్తానికి మండపం నుంచి కూడా బస్సు బయలుదేరేసింది. ఇంకో విషయం ఏంటంటే మనకి రైల్వే స్టేషన్ బయట ట్యాక్సీలు ఉంటాయి కానీ వాళ్ళు చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తారు అనమాట. సో నేను రికమెండ్ చేసేది ఏమంటే బస్సులో వెళ్తే చాలా బెస్ట్ అనమాట. బడ్జెట్లో అయిపోద్ది. ఇంత బస్సులో ఒక 25 రూపీస్ పడింది నాకు. సో మచస్, బస్సులో వెళ్ళేటప్పుడు వ్యూ మాత్రం అదిరిపోయింది. సో ఇదే పంబన్ బ్రిడ్జ్. సో మీకు ఆ పక్కన కనిపిస్తుంది అది వచ్చి పంబన్ ట్రైన్ బ్రిడ్జ్ అనమాట. అది సో చెప్పాను కదా రిపేర్ వర్క్స్ ఉన్నాయని చెప్పి. ఇక్కడ వ్యూ మాత్రం అదిరిపోయింది అసలు. కానీ ఏం చేస్తాం, ఇంకా రిపేర్ ఉండడం వల్ల ఆ బ్రిడ్జ్ పైన రాలేకపోతున్నాను. కానీ నెక్స్ట్ టైం బ్రిడ్జ్ రెడీ అయిపోతే కంపల్సరీ రావాలా. సో మొత్తానికి రామేశ్వరంలో అడుగెట్టేస్తున్నాం. సో డిఫరెంట్ ఉంది టౌన్ వచ్చి నాకు. మార్నింగ్ టైం వచ్చి మనకి 7 అయింది. ఇంకా బయలుదేరి ఇప్పుడు శివ బోట్ పాయింట్ వరకు వెళ్తున్నాను. సో ఆ బోట్ ఏమంటే మనకి గుడి దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. మనకు ఒక హాఫ్ అన్ అవర్ రైడ్ ఉంటుంది అనమాట. 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కాబట్టి ఆ రైడ్లో ఏమంటే మనకి ఆ గుడి వ్యూ చాలా బాగా కనిపిస్తుంది. ఏవైతే మనకు ఆ గోపురాలు ఉన్నాయో అవన్నీ మనకి క్లియర్ కనిపిస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాక బోట్లో వెళ్ళాలని చెప్పి మాట్లాడుతున్నాం. సో అక్కడ కనిపిస్తున్నదే మనకి శివ బోట్. సో అక్కడికి వెళ్ళి బోట్లో ఒకసారి వెళ్ళాక ఎలా ఉంది అని చెప్పి మాట్లాడుకున్నాం. సో మొత్తానికి బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చేసాము. బోట్ అయితే ఇంకా రాలేదు. సో అంతవరకు చుట్టుపక్కల ఉన్న సీన్లు చూసుకుంటూ వెళ్ళిపోదు. అందరూ స్నానం చేస్తున్నారు కదా. అదేమంటే గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ దాంట్లో స్నానం చేసి వెళ్ళాలంట. వెళితే మంచిది అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సో మొత్తాన్ని మన బోట్ కూడా వచ్చేస్తుంది. ఇంకా వెళ్ళి బోట్ ఎక్కుతాం. సో మొత్తానికి బోట్ కూడా ఎక్కేసాను. బోట్ కూడా బయలుదేరేసింది. సో చూద్దాం ఎలా ఉంది ఏమి. సో మొత్తానికి ఈ బోట్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. గుడి చూసాం కదా అక్కడి నుంచి, నాకు మంచి విజువల్ బాగుంది అనమాట. ఓకే, మీరు వస్తే కంపల్సరీ 100 రూపీస్ కాబట్టి బోట్ రైడ్ వెళ్ళచ్చు, బాగుంటుంది. సో ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఆ బోట్ రైడ్ వెళ్ళకపోతే బాగోదుగా. కంపల్సరీ బోట్ రైడ్ కూడా వెళ్ళండి, బాగుంటుంది. ఇప్పుడే రూమ్ ని వెకేట్ చేసి మనం ఇక్కడి నుంచి ధనుష్కోడి వెళ్తున్నాం అనమాట. ధనుష్కోడి నుంచి ఏమంటే మనకి శ్రీలంక ఒక 20-30 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. టౌన్ దాటగానే అప్పుడే మనకి రైట్ సైడ్ బీచ్ కనిపిస్తుంది. అది వచ్చి మనకి ఇండియన్ ఓషన్. సో మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి బే ఆఫ్ బెంగాల్. కింద క్లిప్ లో వేస్తుంది చూడండి ఒకసారి. సో ఇప్పుడు రామేశ్వరం వచ్చేటప్పుడు ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్పే కదా, అది ఒక రకం. కానీ ఇది వస్తే మాత్రం చాలా బాగుంది. ఇది
అదిరిపోయింది ఇది మాత్రం. సో నేనేం చెప్తానంటే మీరు కూడా మాక్సిమం అందరూ ఈ ధనుష్కోడిని విజిట్ చేయండి. ఇట్లాంటి ప్లేసెస్ మీరు కంపల్సరీ చూడాలా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక 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 ఓషన్ ఒక సీ అంటే రెండు కలుస్తున్నాయి. ఇటువంటి మీరు కంపల్సరీ ఇట్లాంటి ప్లేసెస్ని చూడాలా. సో మొత్తానికి ధనుష్కోడిలో దిగేసాక ధనుష్కోడిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో మనకి అది లెఫ్ట్ సైడ్ కనిపించేది బే ఆఫ్ బెంగాల్, రైట్ సైడ్ వచ్చి ఇండియన్ ఓషన్. సో ఇంకోటి ఏమంటే అక్కడ లైట్ హౌస్ కనిపిస్తుంది కదా, సో దాన్ని నమ్మి మీరు మాత్రం నడుచుకొని వెళ్ళిపోవచ్చు. వెళ్తే బొక్క పడిపోద్ది భయ్య. నేను నడిచాను, నాకు దాలు తీరిపోయింది. నడుస్తుంటే కూడా మనకి ఇసుక ఉంటుంది కదా, ఇసుక వచ్చి కొడుతుంటది అనమాట మనకి. అంటే నీళ్లు కొడుతుంటాయి కానీ మధ్య మధ్యలో ఇసుక కొడుతుంటది, కొంచెం ఇదిగా ఉంటది అనమాట. సరే నడుస్తున్నా కానీ నాకు ఆ పాజిటివ్ ఏంటంటే మనకి అప్పుడు రాముడు హనుమంతుడు నడిచిన ప్లేస్ కదా, సో అదొకటి హ్యాపీగా ఉంది అనమాట. కాకపోతే నడిచే కొద్దీ వస్తూనే ఉంది అది. అమ్మ ఎంత దూరం ఉందో కూడా తెలియదు ప్రస్తుతానికి. సో నడుద్దాం, తప్పదుగా నడవాలనుకున్నాం. మొత్తానికి ఆటోడు అడిగాడు ఎప్పుడు కానీ నల్లా నేను నడిచిన దోల ఎక్కువ కాకపోతే. సో అలా ధనుష్కోడి టౌన్కి వచ్చేసి అక్కడ బస్సు ఎక్కా. మెయిన్ రీజన్ రావడం ఇక్కడికి ఏమంటే రాముడు శ్రీలంకకి వెళ్ళడానికి యూజ్ చేసే స్టోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోన్స్ లో ఒకటి ఇక్కడ ఏదో గుళ్ళో ఉంది, ఎత్తుకోవచ్చు అనే ఉంది. వచ్చాను కానీ అది వచ్చి మన రామేశ్వరం తీసుకెళ్లిపోయారంట. సో అక్కడికి వెళ్ళేసి అటు నుంచి అంటే ఇంక నేను మధురై వెళ్తా. సో మొత్తానికి అయితే ఆ స్టోన్ కూడా టచ్ చేసి ఆంజనేయ గుడికి వెళ్ళి ఆ స్టోన్ కూడా టచ్ చేసి ఇప్పుడు మధురై వచ్చేసా. మధురైలో అయితే నేను టెంపుల్ లోపలికి వెళ్ళట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ 13 కిలోమీటర్స్ పైన నడిచాను, ఇంకా నడిచాల్సి వస్తుంది అనమాట. ప్లస్ ఇక్కడ ఏమంటే దర్శనానికి 3-4 అవర్స్ పడుతుంది అనడం వల్ల సో ఓపిక లేదు కాబట్టి ఇక్కడికి వచ్చింది ఏమంటే గుడితో పాటు మనకి ఇక్కడ ఫుడ్ చాలా ఫేమస్ అని చెప్పి తినడానికి వచ్చాను. ప్రస్తుతానికి తినేసి ఆ జిగర్తాండ ఏదైతే జ్యూస్ ఉంటుందో తాగేసి అటు నుంచి చెట్టు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం. సో ఇదే జిగర్తాండ. సో టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు వస్తే మధురైకి కంపల్సరీ మీరు ట్రై చేయాలి. రైల్వే స్టేషన్కి వచ్చేసి ఇంకా ఇక్కడి నుంచి మనం ట్రైన్ ఎక్కి కన్యాకుమారి వెళ్ళిపోవాలా. సో ఇప్పటికే 15 కిలోమీటర్స్ పైన వచ్చినా కాబట్టి బాగా అలసిపోయాను భయ్య. ఇక ట్రైన్ ఎక్కి నేను కూడా పనుకుండేస్తా. ఉంటా, బాయ్.